కామెంట్ చేస్తాను. నువ్వు చెప్పినట్టు వినకపోతే వాడిని స్కూల్ నుంచి డిస్మిస్ చేసేస్తాను. గోడ మీద గేది పేడేసినట్టు చండాలంగా ఉంది. గోడ మీదకి ఎక్కి గేదె పేడ ఎలా వేస్తుంది సార్? అది ఏ యాంగిల్? గోల్డ్, ఈ ఆటలో అదిగో అబ్బాయి నేను, ఆ అమ్మాయి నువ్వు. మన పెళ్ళైన తర్వాత హనీమూన్ కి వెళ్ళే స్పాట్ ఇది. మీ హనీమూన్ కి మమ్మల్ని ఎందుకు రమ్మన్నావు? ఇంకేం మాట్లాడడానికి లేదు. మీనింగ్లెస్ ఆర్ట్. డిస్మిస్. సారీ మేడం, అంత తప్పు నేనేం చేశాను డిస్మిస్ చేయడానికి? అయ్యో, మీరే డిస్మిస్ చేయాలి సార్. ఓ, నేను డిస్మిస్ చేయాలి కదా. డిస్మిస్ అండ్ డిస్పాస్. టీచర్, ఈ ఆటలో ఒక బేబీ ఉంది. జీవితంలో నేను ఇంతవరకు ఇంత అద్భుతమైన ఆర్ట్ చూడలేదు. టీచర్, మన డ్రాయింగ్ టీచర్ని తీసేసి ఆ ప్లేస్లో ఇతన్ని పక్కనవయ్యా, ఇతన్ని ఫైట్ చేయండి. గోల్డ్, నేను హనీమూన్ కి తీసుకెళ్దాం అనుకున్నాను, కానీ ఆ గాడ్ మనకు ఆ బేబీని గిఫ్ట్ గా ఇచ్చాడు. ఇంత పెద్ద డ్రాయింగ్ టీచర్ కనపడింది, వచ్చిన పిల్లకి కనిపించింది. అందుకే ఏ ఆటనైనా హార్ట్ తో చూడాలమ్మా. దాస్ ఆల్వేస్ పాస్. ఎంత సొప్పం ఎక్కడ దొరుకుతుంది? అది చూడడానికి ఇదే కరెక్ట్ ప్లేస్. ఇప్పేరా, నేను ఎప్పుడు ఇక్కడ ఎవరు లేరురా, మన ఇద్దరు ఉన్నాం. మన స్నేహానికి గుర్తుగా ఒక్కసారి చూపించరా. నువ్వు అడగగానే చూపించడానికి ఇదేమన్నా కుతుబ్మినారా? చచ్చినాడా? నువ్వు ఎంతో ప్యాంటు అండర్వేర్ వేసి దాచిపెట్టినా నీ మామిడికి చూసేదాకా వదలరా. రోజు డ్రైర్ వేసామండి, ఇవాళ డ్రైర్ వేసుకోలేదురా. అయితే ఇంకా మంచిది, ఎవరు చూస్తే వాడే పోతాడు. విప్తావా లేదా? వద్దురా, నీ దండ పెడతా. సత్య, వచ్చేసా. మిస్టర్ సత్య, నీకు ఒక షాక్ న్యూస్ చెప్పనా? ఈ న్యూస్ వింటే నువ్వు నిజంగా షాక్ అయిపోతా. రేపు జరగబోయే టీచర్స్ డే ఫంక్షన్ మొత్తం నేను ఇత్తర పెడుతున్నా. నువ్వు బాగా చేసి మా అందరికీ షాక్ ఇవ్వాలి. షాక్ ఇస్తానని చెప్పు. చెప్పమ్మా. దాసు, ఇలారా. చాలా హోంవర్క్ ఇచ్చేసారు, చేసుకోవాలి. రమ్మంటుంటే. ప్రోగ్రెస్ కార్డ్ ఎక్కడ? ఒరే గుండో, తీ. ఏంట్రా ఇది? అన్ని నన్ను అడుగుతారేంటి? పులిని అడగండి. పులి. ఐ యామ్ ఇన్ డ్యూటీ సార్. ఏంట్రా పులి, ఏం చూస్తున్నావు? ఏవేవో చూస్తున్నాను సార్. చూసినవన్నీ మీకు చెప్పలేను కదా. చూసి చూసి కళ్ళు చూడండి సార్, ఎలా అయిపోయావు. దాసు చూసావా? అదొక్కటే చూడలేదు సార్. దాసు, చూపించు. వద్దు సార్, ప్లీజ్ సార్, దండం పెడుతుంది సార్, నేను చూడలేదు సార్. వద్దు. ప్రోగ్రెస్ కార్డా? 40 అంటే పాస్. వెరీ గుడ్ దాస్. చేదే సరిగ్గా చూడు, మొత్తం కలిపి 40. 40 అంటే ఫెయిలే సార్. రాయ్, పులిని తలకిందులుగా కట్టేసి మార్కుకో దెబ్బ చొప్పున కొట్టండి. మీరు పులిని ఎంత బాగా కొట్టిస్తే నేను ఎంత బాగా చదువుతాను. ఒరే బుర్ర తక్కువ ఎదవా, కొలబొడిచేయండి రాయండి. అరే కొట్రా, నీకు దండం పెడతా. లుంగి కిందికని కొట్రా. సైన్స్ లో 6, మ్యాథ్స్ లో 0. థ్యాంక్ యూ దాసు. తెలుగులో 26. వీడు సరిగ్గా చదవాలంటే ఏం చేయాలి? ట్యూషన్ పెట్టిస్తే? కరెక్ట్ ఐడియా సార్. పులిని లేపండి. yes sir, I am in duty sir. పులి, నీలో నాకు నచ్చింది నీ సిన్సియర్. థ్యాంక్ యూ సార్. నేనేం చేయాలి సార్? దాసుకి ట్యూషన్ చెప్పడానికి మంచి మాస్టర్ కావాలి. ఎవరైనా ఉన్నారా? ఒకడున్నాడు సార్. రాయ్, వాడిని అర్జెంటుగా ఎత్తుకురండి. వాడెందుకు నిద్రపోతున్నాడు? బ్రష్ చేసేటప్పుడు క్లోరోఫామ్ పెట్టి తీసుకొచ్చావనా? వాడిని లేపండి. చిచ్చి చిచ్చి.
నిద్ర లేపండ్రా. ఎవరో మీరంతా నా బాతుల్లో ఉన్నారు. నేను కిడ్నాప్ చేశా. కిడ్నాప్ చేసే ముందు చెప్పచ్చు కదా. రెస్పాన్స్ పీపుల్. ఈడాడు గజ దొంగ సినిమాలో ఎన్టీఆర్ లో కూర్చున్నాడు. నేనెవరో తర్వాత చెబుతాను. నువ్వు ఒక స్టూడెంట్కి ట్యూషన్ చెప్పాలి. వాడిని బాగా చదివించి 10th ఫస్ట్ క్లాస్లో పాస్ చేయించాలి. సార్ నా జీవితం స్టూడెంట్లకి పాఠాలు చెప్పడానికి త్యాగం చేశాను సార్. హూ ఇస్ ద స్టూడెంట్ సార్? సత్తిపండు. వీణా సార్ సద్దాం హుసేన్ అమెరికా ప్రెసిడెంట్ చేయొచ్చు కానీ వీడిని 10th క్లాస్ పాస్ చేయడం నా వల్ల కాదు సార్. ఇదిగో ఈడేలా మాట్లాడటం వల్లే నా ఎడ్యుకేషన్ లైఫ్ మొత్తం నాశనం అయిపోయింది. నా స్టూడెంట్ లైఫ్, నా కాలేజ్ లైఫ్ మిస్ అయిపోయాను. ఇది చదివే సరేనా? నేను చదవను అంతే. నేను చచ్చిన వాడికి పాఠం చెప్పడం. పులి, ఈ దేశాల్లో ఎక్కడో చూసినట్టున్నానే. పులి, సార్. నేను నీకు ఫుల్ పవర్స్ ఇస్తున్నాను. సరిగ్గా చదవకపోతే వీడిని చంపేయి. ఇది బెస్ట్. చదివించకపోతే వాణ్ణి చంపేయి. బెస్ట్ వేసేయండి. వీడు చదవకపోయినా వాడు చదివించకపోయినా నేను నిన్ను చంపుతాను. ఇది వేస్ట్ సార్. అన్యాయం సార్. నేను చదవబోతే ఎలా తీస్తారు అని వదిలేస్తారేంటి? దాసు వద్దు. ఎవరిని ఏ ట్రాక్లో పెడితే దారికొస్తారో నాకు బాగా తెలుసు. మా నాన్న చెప్పాడు చదువుకోద్దురా అని. నేను అనవసరంగా చదువుకొని ఈ ఊరికి వచ్చా. ట్రైన్ వచ్చిందనుకో నువ్వు నేను పీసులు సత్తిపండు నేను చెప్పింది వింటుంటే ఎంత హాయిగా ఉందిరా నాకు. అక్కడ కూడా ఇద్దరు కలిసి వెళ్తాం. పులి, ట్రైన్ వస్తుందా కనుక్కో. ఇది ఆన్ ది వే సార్. మాస్టర్, క్వశ్చన్స్ అడుగు. అడుగు. నా జీవితంతో అడుగుతురా. ఆ, భోగికి ఎన్ని చక్రాలు ఉంటాయి? వెరీ గుడ్ క్వశ్చన్. భోగికి ఎన్ని చక్రాలు ఉంటాయరా? ట్రైన్ ఇటే వస్తుంది కదా, మెయిన్ నుంచి వెళ్తుంది. చూసి ఎక్కడ చెప్తాలే. చెప్పండి. ఆన్సర్ కరెక్ట్ గా చెప్తే నీకు తాళం, లేదంటే చావు మేళం. డన్ 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 డన్. ఏదైనా క్లూ రా సత్తిపండు. కులు అడుగుతానండి. 5 నుంచి ఎందిరా? అలా అయితే చెప్పడం చాలా కష్టం. చెప్పరా బాబు. 5. అది కాదు 6. కొంచెం దగ్గరలో ట్రైన్ కూడా దగ్గరికి వస్తుంది. అన్నీ చెప్తాను అసలు చెప్పరా. 5, 6, 7, 8 కాదు కదా. సార్ వాడు మనకి మోసం చేశారు సార్. ఒక పెట్టుకు 4 చక్రాలు ఉన్నాయి సార్. పులి. సార్ ఆ పక్క కూడా 4. సరే సార్. నువ్వు చదవాలి, చదివే తీరాలి. మన దేశంలో చాలా రకాల భూములు ఉన్నాయి. దాంట్లో ఎర్ర భూములు ఉన్నాయి, నల్ల భూములు ఉన్నాయి. అవి కొన్ని వ్యవసాయానికి పనికొచ్చాయి, కొన్ని వ్యవసాయానికి పనికిరానివి. కానీ ఈ భూమిలో మాత్రం గండు చీమలు ఉన్నాయి, నల్ల తేళ్లు ఉన్నాయి, ఎర్ర తేళ్లు ఉన్నాయి, జీర్లు ఉన్నాయి. ఎంత బాగా పాఠం చెప్తున్నాడు. వెరీ గుడ్ మాస్టర్. స్టూపిడ్. ఎస్ సార్. ఒరే నీ వల్లే కాదురా నేను చదివి సమాధి అయిపోయాను. నేను బతుకుతాను ఆశపోయిందిరా. సార్ పాఠాలు మానేసి వేరే విషయాలు చెప్తున్నారు. పాఠాలు చెప్పండి మాస్టర్. చల్లరా పాఠాలు చెప్పేది. ఆడికేమో చేతులు లోపల పెట్టారు. నా పరిస్థితి దారుణంగా ఉంది. అబ్బా అయిపోయి ఏదో పాటలో జర్రులు పురుగులు గడిచేతరాయి బాబోయ్. అబ్బా పాపం తినివ్వండి సార్. వాటికి ఫుడ్ ఎవరు పెడతారు? తినడానికి దేవనా ఎండి ఖర్జూరం బాధపిస్తారా అని. అబ్బా పాఠం చెప్పరా. అబ్బా సార్ మన సొట్టబుగ్గల మాస్టారు ఆత్మహత్య చేసుకున్నాడు. నీళ్ళు నీళ్ళు నీళ్ళు. ఓ ఇది ఫెనైలు. అరే మీరు పెట్టే టార్చర్ భరించడానికి నేను కుంఫు మాస్టర్ కాదురా, సాధారణ ఒక స్కూల్ మాస్టర్ని. ఆ దాసుగాడు చదవాలంటే కావాల్సింది మాస్టర్ కాదురా, నక్షత్ర. భూమి మీద దొరికేది ఏదైనా తెచ్చివ్వగలం. ఆకాశంలో ఉండే నక్షత్రం ఎలా తెచ్చివ్వగలం? మీ అమ్మ గడుపు మాడ. నేను చెప్పేది ఆకాశం నక్షత్రం కాదురా, వాడు లవ్ చేసే టీచర్ పేరు నక్షత్ర. ఓహోహోహో. వాడు లవ్ లో ఉన్నంత కాలం ఆ సరస్వతి వచ్చి చెప్పినా కూడా వాడికి చదువు అబ్బదురా, అబ్బదు. సరస్వతి, నక్షత్ర, వాడికి 2 లవర్సా? అమ్మో మళ్ళీ మొదటికి వచ్చాడు. ఆ బ్యాలెన్స్ బాటిల్ ఇచ్చాడు. తాగి చచ్చిపోతానే. అరే
మాస్టర్ నువ్వు గన్ ఎవరి మీద పెట్టావు తెలుసా? పులి మీద పెట్టావురా. భూమికి 2 ఫీట్లు లేవు, నీ పేరు పులా. ఎవరా నీకు పేరు పెట్టిదాడు సీతల్లా అంటే అది నువ్వు నా ఒక్క సైడ్ చూసారా, రెండో సైడ్ చూడలేదా? నీకు దండం పెడతారా? ఒక్క సైడ్ చూసినందుకు అది ఇంకా కళ్ళలో మెలుగుతుంది. ఆ మాస్టర్ చెప్పిందంతా కరెక్టే. వీడు కుక్కలాగా అమ్మాయి వెంట పడుతున్నాడు. ఆ అమ్మాయి వీడిని మనిషిలాగా కూడా చూడట్లేదు. వీడి మనసులో ఆ అమ్మాయి ఉన్నంత కాలం చదువు వీడి బుర్రకెక్క సార్. అందుకే వాళ్ళిద్దరిని మనం ఎలాగైనా కలపాలి. ఒక్కటి మాత్రం నిజం సార్, వాడు 10th పాస్ అవ్వాలంటే ముందు లవ్లో పాస్ అవ్వాలి. అది జరిగే పనేనా పులి? తప్పకుండా జరిగి తీరుతుంది సార్. ఈ పులి మీ దగ్గర రాకముందు బ్రోకర్ పులి సార్, వచ్చాక సిన్సియర్ పులి సార్. 2 days టైం ఇవ్వండి సార్, ఈజీగా వాళ్ళిద్దరిని కలుపుతాను సార్. ఆ, ఓకే సార్. నేను చూసుకుంటాను. అరే ఏమైంది పులి? బ్రోకర్ పులి ఫెయిల్ అయింది సార్. దీంతో కట్టి దీంతో కొట్టండి సార్. వాడిని ఎలా చదివించాలో నాకు బాగా తెలుసు. ఇదంతా ప్రస్తుతానికి ఇది ప్లే గ్రౌండే. చెప్పింది చేయకపోతే బరియల్ గ్రౌండ్. ఆడుతూ పాడుతూ ఉంటాడే దాసు, వాణ్ణి నువ్వు ఆడుతూ పాడుతూనే లవ్ చేయాలి. టీచర్వి, పాఠాలు చెప్పే నీకు నేను పాఠాలు చెప్పాల్సిన అవసరం లేదు. నీ స్కూల్లో పాఠాలు చెప్తారు, నా స్కూల్లో ప్రాణాలు తీస్తారు. పాప సో లవ్ చేయి. ఆగమ్మా, ఏమైంది? ఆ ఎమ్మెల్యే కొడుకు నన్ను లవ్ చేయమని బెదిరిస్తున్నాడు. లవ్ చేయకపోతే మొహం మీద యాసిడ్ పోస్తాడట. రే సీను, రైట్. ఏంటి? ఎరా యాసిడ్ పోస్తానన్నావంట? అవును పోస్తాను. అయితే ఏంటి? యాసిడ్ ఒంటి మీద పడితే ఎలా ఉంటుందో చూపిస్తాను. దా ఏ, దా. వదులు. ఎవడ్రా వాడు నా కొడుకు మీద చెయ్యేసింది? ఏ హెడ్ మాస్టర్, వాడిని బయటికి పంపించు. నా కొడుకుని కొట్టేంత మునగాడ్రా వాడు. అలా నిలబడి చూస్తారేరా? రమ్మను, బయటికి రమ్మను. నా కొడుకుని కొట్టడానికి ఎంత దమ్మురా వాడికి. వాడికి నా పవర్ ఎంతో చూపిస్తాను. ఎక్కడున్నావురా? అలా చూస్తూ నిలబడ్డారే, వాడిని బయటికి పంపించండి. రారా. నేనే కొట్టాను. ఎందుకురా కొట్టావు? తప్పు చేశాడు, కొట్టాను. నేను తప్పులు చేసే ఎమ్మెల్యేనయ్యాను. వాడు నా కొడుకు. వాడు తప్పులు చేస్తాడు, ఏమైనా చేస్తాడు. కొడతావా? కొడతావా? కొట్టరా. చెయ్యి వేయకుండా మాట్లాడు. చేస్తే కొడతావా? ఏం చేస్తావురా? ఏ స్టూడెంట్స్ అయితే నన్ను చూసి నవ్వారో అదే స్టూడెంట్స్ వాడి చావును చూసి ఏడవాలి. టీచర్స్, స్టూడెంట్స్ లోపలికి తీసుకెళ్ళండి. లోపలికి తీసుకెళ్ళండి. Come on children, go inside.
దాస్ సూపర్, చాలా బ్రిలియంట్గా వాళ్ళకి బుద్ధి చెప్పావు. నిన్నెవరో ఏం చేయలేరు. వెరీ గుడ్ దాస్. మీరు నన్ను అలా పొగుడుతుంటే నాకు మామూలుగా లేదండి. నేనంటే నీకు ఇష్టమా? మీరంటే నాకు చాలా ఇష్టం. అంత బాగా నచ్చడానికి కారణం ఏంటి? మీరు బాగా చదువుకున్నారు, చాలా బాగా మాట్లాడతారు, చాలా అందంగా ఉంటారు. ఇంకా చెప్పాలంటే మీ కళ్ళు, మీ నడక, మీ చీరకట్టు, అసలు ఒకటేంటి మీలో నాకు అన్నీ నచ్చేస్తాయి. నేను నీకు నచ్చడానికి చాలా కారణాలు ఉన్నాయి, కానీ నువ్వు నాకు నచ్చడానికి నీలో ఒక్కటైనా ఉండాలి కదా. ఇలా పోకిరి పనులు చేస్తే నాకే కాదు ఏ అమ్మాయికి నచ్చవు. వాడు తప్పు చేశాడు, అందుకే కొట్టాను. ఏం తప్పు చేశాడు? ఆ అమ్మాయి వాడిని లవ్ చేయలేదని తన ముఖం మీద యాసిడ్ పోస్తానన్నాడు. అలా అయితే నిన్ను నేను లవ్ చేయకపోతే నన్ను నా ఫ్యామిలీని చంపేస్తానని రౌడీల్ని పంపించి బెదిరించినందుకు నిన్నే చేయాలి. నేను రౌడీని పంపిస్తాం? వద్దు, నీ గురించి నాకంత తెలుసు. చూడు, ఆ అమ్మాయి వాడిని లవ్ చేసి పెళ్లి చేసుకుంటే రేపు వాళ్ళ నాన్న తర్వాత వాడు ఎమ్మెల్యే అవ్వచ్చు, మినిస్టర్ అవ్వచ్చు అనే గ్యారంటీ ఉంది. కానీ నీకే ఉంది. నన్నెప్పుడు అదృష్టవంతురాలు అనేవాడివి. నేనే కాదు, నిన్ను చేసుకోబోయే ఏ అమ్మాయి అయినా దురదృష్టవంతురాలే అవుతుందే గాని అదృష్టవంతురాలు అవ్వదు. ఛీ!